హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ 3D లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చూడండి. మీరు కూడా మీ ఒక పిక్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. ఏ శాపం తగిలిందో ఎడబాటే రాసిందా ఏరే పూమాపుల్లో ఈ చోటే నేనుంటా. వీడియోకు ప్రివ్యూ చూశారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీ ఒక పిక్ పెట్టుకొని సింపుల్గా 3D లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కన్నా ఫస్ట్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అల్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా. సో ఇక్కడ హోమ్, క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ పైన టైప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయిపోయాక ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేశాక మీకు అయితే ఇలా కనపడుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే నేను డ్యూడ్ మూవీలో నుంచి ఒక సాడ్ సాంగ్ అయితే ఉంది కదా. సో మనకు చాలా బాగా అవుతుంది ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయితే అవుతుంది. సో ఆ సాంగ్కి మంచి ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసి చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఏముంటుందంటే ఫస్ట్ కెమెరా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మనకు లిరిక్ అయితే ఒక ఇంగ్లీష్ లెటర్తో స్టార్ట్ చేశాను. సో ఇంగ్లీష్ టెక్స్ట్ అయితే చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లిరిక్స్ అన్ని కూడా తెలుగులో అయితే ఉంటుంది. సో ఇక్కడ తెలుగులో అయితే ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది. సో పిక్ వచ్చేసి మనకు మిడిల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంగ్లీష్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అంటే టెక్స్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ పిక్కు లెఫ్ట్ సైడ్ లిరిక్స్ ఉంటుంది తెలుగులో. అండ్ ఇక్కడ పిక్కు రైట్ సైడ్ కూడా తెలుగులో లిరిక్స్ ఉంటుంది. సో మిడిల్లో మన ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను చూడండి. సింపుల్గా అయితే యాడ్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ ఫస్ట్ మీకు కెమెరా ఉంది కదా. సో కెమెరా ఐకాన్ ఆఫ్ చేసుకోండి. సో ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియం ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో మీరు ఏదైతే పిక్ అయితే సెలెక్ట్ చేసి ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ పిక్కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెల్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మీకు చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీకు 3Dలో బాగా సెట్ అయితే అవుతుంది. మీకు చాలా బాగా అయితే కనిపిస్తుంది. సో నేను అందుకని ఇక్కడ ఫోటో రూమ్ అయితే యూజ్ చేసుకొని ఒక పిక్కి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను. సో ఇక్కడ ప్రదీప్ రంగనాథన్ సార్ది చాలా బాగా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఈ పిక్ అయితే మనం యాడ్ అయితే చేద్దాం. సో ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేస్తున్నాను అంతే. ఇక్కడ ఏం చేద్దామంటే మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మోన్ రసలకి వెళ్ళేసి ఇక్కడ స్వైప్ హార్ట్ మూవ్ ఉంది కదా. సో ఇక్కడ మిడిల్లో పెట్టుకొని అండ్ ఇక్కడ స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం పెంచుతున్నాను నేను. సో పిక్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మీ పిక్ ఎలా అయితే ఉంటుందో అలా అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో నేనైతే ఇలా అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. సో చేశాక ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మొత్తం వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి పిక్ అనేది మీరు లాస్ట్ దాకా డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక ఈ పిక్ని మీరు కిందికి తీసుకురండి. సో ఇలా సో ఇక్కడ పెట్టుకోండి. సో ఇంతే చూడండి. జస్ట్ ఇక్కడ లిరిక్ ఏదైతుందో ఇంగ్లీష్ లిరిక్ సో దానిపైన పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి మీ పిక్ని బట్టి. సో ఇక్కడ మీరు పిక్కి ఏమైనా ఎఫెక్ట్ పెట్టుకోవాలనుకుంటే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీనిలో మీరు గామా ఎఫెక్ట్ కానీ సాచురేషన్ కానీ పెట్టుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంతే సరిపోతుంది. సో కొంచెం మీ పిక్ డల్ ఉంటే లుక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే పిక్ మీ సెలెక్ట్ చేసుకొని బోర్డర్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ షాడో పైన ట్యాప్ చేసుకొని కొంచెం షాడో అయితే ఇంక్రీజ్ చేసుకోండి. కొంచెం అట్రాక్టివ్గా బాగా అయితే ఉంటుంది. నేను ఒక 70 పెడుతున్నాను, 70 or 80. సో 80 పెట్టాక చూడండి చాలా బాగా అవుతుంది కదా. సో ఇప్పుడు కెమెరా ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఉంటుంది. సో దీన్ని ఆన్ చేసుకుంటే చూడండి మనకైతే ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇంతే. సో చూసుకోండి చాలా బాగా అయితే సూపర్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం పిక్ అయితే మోటర్స్లోకి వెళ్ళేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి కొంచెం పెడుతున్నాను. సో ఇంతే. సో ఎడిటింగ్ అయితే అయిపోయింది. చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కెమెరా 1 అయితే మనకు ఇలా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కెమెరా 2 నుంచి మళ్ళీ పిక్ ఇలా అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది. చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఒక పిక్ అయితే పెట్టి మంచి అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో తెచ్చాను. మీరు అక్కడ నుంచి ఫాంట్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని ఫాంట్ ఒకటి యాడ్ చేసుకొని పిక్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే. ఇప్పుడు ఇక్కడ సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.